ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సిలువలో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు ఏం అంశాన్ని పంచుకోవాలో అక్కడ రాసేసారు, ఆల్రెడీ వేసేసారు. కానీ ఉరికంబం కూడా వేశారు. ఎవరు ఎక్కిస్తున్నారో తెలియదు. కానీ ఎందుకు మరి ఈ సందేశాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నానంటే మీ అందరికి కూడా తెలిసే ఉండొచ్చు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 సంఘటనలు జరిగినాయి ఈ వారంలోనే. ఈ జీవితము దేవుడు మనకు పెట్టిన భిక్ష. హీఈస్ ఆర్ క్రియేటర్. ఆయనే మనల్ని సృష్టించింది, ఆయనే మనల్ని రూపొందించింది. అందుకే అంటాడు కదా, తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. జగత్తు పునాది వేయక ముందు ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనల్ని సృజించింది ఆయనే. కాబట్టి సృజించిన ఆయన మన ప్రాణాన్ని తీసుకోవాలి. కానీ మనము మన ప్రాణాలని అంతం చేసుకోవటం అనేది అంతకంటే వెరితనము ఇంకోటి లేదు లేదు లేదు. కాబట్టి ఈరోజు ఈ అంశాన్ని గురించి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఏమని రాబడింది? 2వ సమూయేలు 17:23. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరివేసుకొని చనిపోయాను. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. ఏం చేశాడంటేనా అహీతోపేలు తన ఆలోచన, ఈ ఆలోచన జరగకూడదని ఎవరు ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో? దావీదు ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఈ అహీతోపేలు మరి ఎవరి బంధువు అని మీరు చూస్తే బెత్షెబా ఒక బంధువు, బెత్షెబా భర్త యొక్క బంధువు. కాబట్టి అన్యాయం జరిగింది అని చెప్పి ఎవరిని పురిగొలిపాడంటే సొంత కుమారుడిని పురిగొలిపాడు దావీదు మీదకి. ఎవరిని? అబ్షాలోం. కాబట్టి దావీదు ప్రార్థన చేశాడు, ఆయన అహీతోపేలు యొక్క ఆలోచనని, సో తను ఏదైతే అనుకున్నాడో అది జరగనప్పుడు ఏం చేస్తున్నాడు? తన జీవితాన్ని మనం కూడా ఏం చేస్తుంటాం? మనం అనుకున్నది జరగలేదు అనుకోండి కదా, ఈ లోకంలో చాలా చూస్తుంటాం. మనం ప్రేమించిన అమ్మాయి మనకు దక్కలేదు అనుకోండి, ఏం చేస్తుంటారు? అమ్మాయిల్ని కాదు, 4-5 ప్రేమిస్తుంటారు ఒకేసారి. వాళ్ళ గురించి నేను చెప్పలేను కానీ, మాట్లాడలేను కానీ ఒకేసారి కదా అంతం చేసుకుంటూ ఉంటారు జీవితాన్ని. నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నేను ఇంటర్ చదివేటప్పుడు వాడు వచ్చాడు, అరే నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి వెళ్తున్నావు అన్న? వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఏంటంటే ప్రేమలో విఫలమయ్యి పురుగుల మందు తాగాడు. ఏంట్రా ఏం మందు తాగాడు? ఏంటంటే నొవాక్రాన్ అన్నాడు. ఎంత తాగాడు అంటే మూత తాగాడంట. మూతకి ఎవడని పోతాడా? పోలేదు. మూతకే బాటిల్ మొత్తం తాగిన హడావుడిచ్చాడు. చివరికి ఏమైంది? ఇప్పుడు వేరే అమ్మాయిని చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నాడు. అదే ఒకవేళ మొత్తం మూత తాగి మొత్తం బాటిల్ తాగింటే ఏమైంది? జీవితం ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు లేదు. హల్లెలూయా. దీని ద్వారా ఏమైంది? అతని నామకరణం కాస్త మారిపోయింది నొవాక్రాన్ అని.
ఎప్పుడు కనమండి ఏ నువ్వక్కరా నెట్టున్నారా అని వాళ్ళ ఆవిడ మీద కూడా, అనబాక తెలుస్తుందండి. మనము అనుకున్నది దక్కనప్పుడు మనము నిరాశ చెంది నిస్పృహ చెంది మనము జీవితాన్ని అంతం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ వాట్ యూ హ్యావ్ డిజైర్డ్ ఫర్, షూర్లీ హీల్ గివ్ యూ. నువ్వు ఏదైతే తలంచావో దేవుడు ఇవ్వాలనుకుంటే అది దేవుని చిత్తమైతే. అందుకే 1 యోహాను 5:14 ఏమని రాయబడింది చూడండి. 1 యోహాను 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకు. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎవరి చిత్తానుసారంగా? యేసయ్య దేవుడి చిత్తానుసారం. నీ చిత్తానుసారంగా కాదు. ఎవరి చిత్తానుసారంగా? దేవుని చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. అంతేగాని నేను అనుకున్నది జరగలేదు, నా కోరిక జరగలేదు, నేను అనుకున్నట్లు జరగలేదు, అందుకే నేను నా జీవితాన్ని అంత. నీకంటే మూర్ఖుడు, నీకంటే పిచ్చివాడు ఇంకోటి ఎవరు కూడా లేరు, గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మన చిత్తం కాదు, మన ఇష్టం కాదు, ప్రభు చిత్తం జరగాలని కోరుకోవాలి. మన కోరికలు కాదు. మన కోరికలు ఇందాక చెప్పారు, ఈ లోకం అంతా ఎట్లుంటుందంట, రంగుల అంతే. ఈ లోకం రంగుల స్వప్నం కలిగించు ఆశభంగం, ఐశ్వర్యం ఇచ్చు శోకం, ఈ అందం త్రుటిల మాయం. ఈ లోకం రంగుల స్వప్నం కలిగించు ఆశభంగం, ఐశ్వర్యం ఇచ్చు శోకం, నీ అందం త్రుటిల మాయం. ఉదయం పోనీయమా హృదిలో నా ప్రభు యేసుని, ఉదయం పోనీయమా హృదిలో నా ప్రభు యేసుని, మనసా ఏలనే ఈ భ్రమలు ఇంకేలనే, మరి నీకు నెమ్మది నసగు శ్రేయస్సుడే. హల్లెలూయా. ఈ లోకం ఎట్లుంటుందంటే రంగులా. ఏదైనా దొరకలేదు అనుకోండి, ఏమైపోయింది, మన ఆశ భంగం అయిపోతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన హృదయం ఎప్పుడు ఏదో ఒకటి కావాలని కోరుకు. అందుకే ఈ హృదయం ఎటువంటిదంట, ఘోరమైన, అంతేనా. ఒక వ్యక్తి నేను అన్ని బంధాలని మరి కోరికలను అన్నీ కూడా విసర్జించాలి. కొంతమంది అంటున్నారు ఏ కోరిక లేకపోవటం ఉండాలి మనిషి అని. నేను చెప్తే ఏ కోరిక లేకపోవటం పెద్ద కోరిక, అంతేనా కాదు. ఒక వ్యక్తి అన్ని బంధాలను నేను త్యజించి నేను సన్యాసంలో కలిసిపోవాలి, నేను ఈ లోకాశలకు నేను లొంగనని వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటున్నాడంట. మెడిటేషన్ చేసుకుంటా కళ్ళు మూసుకొని చేసుకుంటుంటే ఎవరో ఒక స్త్రీ అట్లా నడుచుకుంటా ఆ గజ్జల శబ్దం అవుతుందంట. శబ్దం అయిన వెంటనే ఇతను డిస్టర్బ్ అయిపోయాడు. అరే ఈ శబ్దానికి నేను డిస్టర్బ్ అయిపోతున్నాను, కళ్ళు తెరిచి చూశాను కాబట్టి నా కళ్ళకు గంతలు కట్టుకుంటాను అనుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక స్త్రీ అట్లా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆ సౌండ్కి డిస్టర్బ్ అయిపోయిన వెంటనే చెవులో ఏం పెట్టుకున్నాడు, దూదులు పెట్టుకున్నాడు. అమ్మ నేను డిస్టర్బ్ కాకూడదు. ఆ తర్వాత రోజు అదే స్త్రీ పర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్తుంది. సౌండ్ వినబట్ల, కానీ ఏం వస్తుంది, వాసన వస్తుంది. కాబట్టి వాసన నేను డిస్టర్బ్ అయిపోతున్నానని ముక్కు కూడా మాస్క్ పెట్టుకున్నాడంట. ఆ తర్వాత రోజు ఎవరు రావట్లేదు కానీ ఈయన మనసు మాత్రం ఇంకెవరు రాలేదని ఆలోచిస్తుందంట. సో మనసును ఎవరైనా హద్దుల్లో పెట్టుకోగలమా? మనసు ఎప్పుడు ఏం చేస్తుంది, ఈ గోల్డ్ కనపడంగానే ఈ చైన్ బాగానే ఉంది, ఇదే డైమండ్ చైన్ అయితే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా ఇంకోటి కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది, ఇంకోటి ఆశకి హద్దు. దురాశ ఎప్పుడు కూడా దుఃఖానికి చెట్టుగా ఉంటుంది. నువ్వు అనుకున్నది జరగలేదనుకో, నీ ఆశ భంగం అయిపోయింది అనుకో, ఏమైపోద్ది, అమ్మో నేను అనుకున్నది జరగలేదు, నీ జీవితాన్ని నువ్వు అంతం చేసుకో. అది ఏదైనా సరే, అది నీ కాలేజ్ సీట్ అవ్వచ్చు, నీ జాబ్ అవ్వచ్చు, లేదంటే నీ ప్రేమ వ్యవహారం అవ్వచ్చు, ఏదైనా సరే నువ్వు పొందుకోలేదనుకో, నువ్వు నిరాశ చెంది నిస్పృహ చెంది నీ జీవితాన్ని అంతం చేసుకుంటావు. ఏమైనా హల్లెలూయా. అయితే ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. నీ కోరిక సిద్ధింపజేసి, ఏ కోరికను సిద్ధింపజేస్తాడు, అది దేవుని చిత్తం అయితేనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక మాట రాయబడింది కదా, 1 తిమోతి 6
6వ వచనంలో అనుకోండి, చూడండి ఏమని రాయబడింది. 1 తిమోతి 6:6 చదవండి. సంతుష్టి సహితమైన ఆ, దైవ భక్తి గొప్ప లాభ ఏదంట? సాధకమైనది. ఏ దైవభక్తి అంట? ఇంగ్లీష్లో చూస్తే With content- కంటెంట్మెంట్ అని రాయబడింది. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి. ఎంతసేపు మన బాధ ఎప్పుడు కూడా ఎట్లుంటుంది, పక్కింటోడి మీదే ఉంటుంది. వాడి టీవీ కొనుక్కున్నాడు, హల్లెలూయా హల్లెలూయా. నేను ఎక్కడో చూస్తాను వీడియో, అవతలోడు టీవీ కొనుక్కున్నాడు 50 inches అని, ఈ ఇంటోడు ఏం చేశాడంటే 74 inches డబ్బా తీసుకెళ్తున్నాడంట. టీవీ కాదు, ఇల్యూషన్. వెంటనే అవతలోడు కులుకోవటం ప్రారంభించాడు కదా. పక్కనోడిని చూసి ఏడవటమే. ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉంటే ఈ బాధలే ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఈ ఇబ్బందులే ఉండవు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది అది ప్రభు చిత్తమైతే ఇస్తాడు తప్పకుండా. ఇఫ్ ఇట్ ఈస్ విల్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ ష్యూర్లీ గ్రాంట్ యూ. కానీ అది రాలేదు, అది నాకు లేదు, నేను అది పొందుకోలేదని నువ్వు బాధపడి నీ జీవితాన్ని అంతం చేసుకోవటానికి వీలు లేదు. ఏమైనా హల్లెలూయా. ఎందుకంటే నీ జీవితము దేవుడు పెట్టిన భిక్ష, గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. చాలామంది యవనస్తులు జీవితాన్ని అసలు గేమ్స్ ఆడకపోతే ఆ జీవితాన్ని అంతం చేసుకునేది ఏంటి? అంతం చేసుకోవడానికి ఇప్పుడు వైల్డ్ అయిపోతున్నారు. ఎక్కడో చదువుతున్న గుజరాత్లో తల్లిదండ్రులు ఫోన్లో గేమ్ ఆడట్లేదని తల్లిని చంపేశాడు కొడుకు. ఎంత భయంకరంగా తయారవుతున్నారు చూడండి. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది, నరహత్య చేదు. అది అవతల వారినైనా నిన్ను నువ్వైనా కానీ నీ జీవితాన్ని నువ్వు అంతం చేసుకోవటానికి వీలు లేదు లేదు లేదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే చాలాసార్లు మనం డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఈ పనికిమాలిన మాటలని మాట్లాడుతుంటాం, అనవసరమైన మాటలు మాట్లాడుతుంటాం, సాతాను గారిని ప్రోత్సహించే మాటలు మాట్లాడుతుంటాం. నన్ను తీసుకో ప్రభా, నన్ను తీసుకో. నిజంగా తీసుకుంటే ఏంది నీ పరిస్థితి? చాలా ప్రార్థనలు చేస్తాను, నన్ను తీసుకో ప్రభా, నేను ఈ బాధలు తట్టుకోలేకుండా నన్ను తీసుకో. ప్రభు ఆమెనన్నాడు అనుకో, కుదురుతుందా? యోబు కూడా అట్లా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి యోబు గ్రంథం 6వ అధ్యాయం 8-9 చాలా చదవండి. ఏమని రాయబడింది? ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరు దాని. ఈయన ముందే ఫిక్స్ అవుతున్నాడు, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చును గాక. దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయను కాక. ముందే ఫిక్స్ అయ్యాడు. ప్రభు నా కోరికను ఏం చేయాలంట? అతన్ని చీమను నలిపినట్టు ఏం చేయాలంట? నలపాలంట, నిర్మూలము. ప్రభు మనల్ని నిర్మూలన చేసేవాడా? ఆయన నిర్మూలన చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడు మనల్ని. ఏమైనా హల్లెలూయా. ఆయన వాత్సల్యత ఎట్లా పుడుతుందంట? 2 విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి. ఏమని రాయబడింది? విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలం కాకున్న వారు. ఏమైనా ఒకసారిగా స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తుందంట. ఏమైనా ప్రతిరోజు కూడా ప్రభుకి మన పట్ల నూతనంగా ఏం పుడుతుంది? ప్రేమ పుడుతుంది. అందుకే మనం నిర్మూలం కాకుండా వారంగా ఉన్నాం. లేదంటే ఆయన లెక్కల మాస్టర్ లాగా మన తప్పులన్నీ లెక్కలేసాడు అనుకోండి, మనం ఎవరు కూడా నిల్చుండలేం. కాబట్టి పొరపాటును కూడా నీ ప్రార్థనలో కూడా ప్రభువా నన్ను తీసుకో ప్రభు అని ప్రార్థన చేయొద్దు. ఏమన్నా హల్లెలూయా. దేవుడు నువ్వు ఎంతకాలం బ్రతకాలని నిర్ణయిస్తాడో అంతకాలం వరకు బ్రతకాలి. ప్రభు చిత్తము నీ జీవితంలో ఏమేమి ఉందో కదా, ఆయన 139వ కీర్తనలో అంటాడు కదా, ముందే నేను రాసేసా, లిఖితమై ఉన్నాయి. నువ్వు ఎంతకాలం అన్నీ కూడా రాసేసాడు. కాబట్టి యూ షుడ్ లివ్ యువర్ లైఫ్ టు ది ఫుల్లెస్ట్. అంతేగాని నీ జీవితాన్ని సగంలో, సొలొమోను భక్తుడు చెప్పిన రీతిగా సగంలో మనం ముగించడానికి వీలు లేదు. బ్రతకాలి. ఎవరి కొరకు బ్రతకాలి? దేవుడి కొరకు. ఏమన్నాడు పౌలు భక్తుడు? బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు మేలే. బ్రతుకు ప్రభు కొరకు బ్రతుకు. ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఏదైనా పొందుకోలేదనుకో, ఇట్స్ ఓకే, లివ్ ఫర్ క్రైస్ట్. దేవుడు ఎప్పుడు మనల్ని నిరుత్సాహపరచడు. ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు జీవించాలి. ఒక మాట అంటాడు 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనంలో. ఏమంటున్నాడు చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాము. దేహమందున్నా దేహాన్ని విడిచిపెట్టిన ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. ఈరోజు నీవు జీవితాన్ని అంతం చేసుకోవటం దేవునికి ఇష్టమని నువ్వు భావిస్తున్నావా?
ఇష్టమా దేవునికి? నువ్వు అర్ధాంతరంగా చనిపోవటం, నువ్వు సూసైడ్ చేసుకోవటం, బలవన్మరణం చెందటం ప్రభువుకి ఇష్టం లేదు లేదు లేదు. ఆమేన్, హల్లెలూయా. గాడ్ వాంట్స్ యూ టు బి ఫ్రూట్ఫుల్. ఆయన మనిషిని సృజించినట్టు ఏం చెప్పాడు? 5 విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, ఆదికాండం 1:26 ఏమని రాయబడింది చూడండి, ఆదికాండం 1:26. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపర్చుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. 5 ఆశీర్వాదాలు చెప్తున్నాడు. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని ఏం చేయాలంట? లోపర్చుకొనుడి. దేవుడు ఏదైతే మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక నెరవేర్చబడేలాగా మనం కోరుకోవాలి. కానీ ఎంతసేపు అమ్మో నేను వెళ్ళిపోతా అన్ని జీవితాన్ని అంతం చేసుకోవటానికి వీల్లేదు. ఏమని, హల్లెలూయా. నువ్వు బలవన్మరణం చెందితే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఏమన్నా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు నిన్ను ఈ లోకంలో ఎంతవరకు జీవించాలని కోరుకుంటున్నాడో అంతవరకు నువ్వు జీవించాల్సిందే. ఎట్లా జీవించాలి? ఏలేవాడవుగా ఉండాలి. ఎప్పుడు ఏలేవాడుగా ఉంటావంటే ఆయన స్వరూపంగా మార్చబడినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వారు దేవుని కుమార్తెలు. నువ్వు దేవుని కుమార్తెగా మార్చబడితే నువ్వు భూమిని నిండిస్తావు, వెళ్తావు, ప్రతి పరిస్థితిని కూడా వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అయ్యా నేను వెళ్ళలేకపోతున్నా పరిస్థితుల వల్ల నేను నా జీవితాన్ని నో గాడ్ విల్ హెల్ప్ యూ. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన శ్రమ పెట్టించొచ్చేమో కానీ శ్రమలో నుంచి బయటకు వచ్చే పరిష్కారాన్ని కూడా ఇస్తాడంట. అవునా? 1 కొరింథీ 10:13 ఏమని రాయబడింది చూడండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడినడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధన కూడా తప్పించుకున్న మార్గమును కూడా కలుగుచేయును. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నీకు. కాబట్టి అమ్మో నా వల్లగా అట్లేదండి, నీకంటే ఎక్కువగా ప్రభు శ్రమలు పడ్డాడు, గుర్తుపెట్టుకో. ఏమన్నా, హల్లెలూయా. అన్యాయంగా శ్రమ పడ్డాడు, అందుకని నేను నా జీవితాన్ని అంతం చేసుకుంటా అల్లా. రవ్వ నీ చిత్తమే సిద్ధించును కాక. ప్రభు చిత్తం జరిగించడానికి ఆయన జీవించాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు సృజించినందుకు ఆయన మహిమ కొరకు. అంతేగాని ఆయన మహిమను మరి ఆయన్ని మహింపరచకుండా నీ జీవితాన్ని నువ్వు అంతం చేసుకోవటానికి వీలు లేదు లేదు లేదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. చాలామంది చెబుతాం, బ్రదర్ మా పరిస్థితి మీకు తెలియదు. మీ పరిస్థితి ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా, మన దేవుడు మన పరిస్థితికి అన్ని పరిస్థితికి చాలిన దేవుడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇందాక చెప్పారు మాట ఏంటి? లేని వాటిని ఏమన్నా హల్లెలూయా. 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 ఈరోజు ఇల్లు లేదనుకోండి, అద్దెల్లో ఉంటాను అనండి, నేను సొంత గృహానికి యజమాని అనండి. ఎందుకంటే లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఇంకా వివాహం కాలేదా, వయసు పెరుగుతుందా అనండి, నేను వివాహితురాలు, ప్రభు నా వివాహం చేస్తాడనండి. నీ మాటలో శక్తి ఉంది, గుర్తుపెట్టుకో. ఏమైనా, హల్లెలూయా. జీవన్ మరణాలు నీ నేలకు వశం. ఏమైనా, హల్లెలూయా. కాబట్టి నువ్వు పలికే పలుకులో ఉంటుంది. అంతేగాని ఎప్పుడు చూసినా నెగిటివ్ మాటలు, నెగిటివ్ పలుకులు, నేను చస్తే బాగుండు, నా వల్ల కాదు, నా చేత, ఈ మాటలు మాట్లాడొద్దండి. ఎంత కాన్ఫిడెంట్గా యోబు గారు దేవుడు చెప్తున్నాడు, నా విన్నపం ఆయన నెరవేరుస్తాడు. ఏంటంట? నన్ను నిర్మూలన చేయమంటున్నాడు. ఎంత బాధ వచ్చినా ఈ నోటి నుంచి అటువంటి మాటలు రావటానికి వీలు లేదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ సస్తా సంపుత ఈ 2 మాటలు అయితే రాకూడదు. ఎందుకంటే ఇది దేవుడు నీ జీవితం, దేవుడు నీకు పెట్టిన భిక్ష, గుర్తుపెట్టుకో. ఇంకో చోట అంటున్నాడు కదా, చూడండి, మోషే కూడా అంటున్నాడు ఆ భారాన్ని భరించలేక. సంఖ్యాకాండం 11:14-15 వచనాలు చదవండి. ఈ సమస్త జనములను ఒంటిగా నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపు. ఏమంటున్నాడండి ఆయన కూడా? ఏమంటున్నాడు? నన్ను. ఎందుకంటే ఈ భారాన్ని నేను నిజంగా ఆయన ప్రాబ్లమే. ఎందుకంటే లక్షల్లో ఉన్నారు జనాంగం. రోజుకోడు చెబుతున్నాడు. ఒకడు మాకు ఆహారం కావాలంటాడు, ఒకడు మాకు నీళ్ళు కావాలంటాడు, మాకు అది కావాలంటాడు, ఇది మాంసం కావాలంటాడు, అది కావాలంటాడు, ఇది కావాలంటాడు. ఏం గుర్తొస్తున్నాయి అంటే మాకు కీరకాయలు గుర్తొస్తున్నాయి, చేపలు గుర్తొస్తున్నాయి అంటాడు. పరలోకం మన్నా ఇస్తే వీళ్ళ కోరికలు చూడండి ఎట్టుండయో. అందుకే నేను ఆ భారాన్ని నేను మోయలేను కదా.
ఇప్పుడు ఒక యాచకుడు మీ ఇంటికి అడుక్కుని వచ్చాడు అనుకోండి, వస్తే వాడు వచ్చి డిమాండ్ చేసాడు అనుకో, అమ్మా నువ్వు రసం ఇస్తే చికెన్ లేదా మటన్ లేదా, ఎంత కోపం వస్తుంది నీకు? దేవుడు వారికి ఆహారం ఇస్తే వాళ్ళు ఒక ఆయన ఇట్లే ఒక యాచకుడు వచ్చాడంట ఒక స్త్రీ దగ్గరికి వచ్చి, ఆయన ప్రతిరోజు వస్తున్నాడు, భోజనం పెట్టి రసం పెడితే, ఏందమ్మా ఉప్పే లేదు, ఏంటి ఇట్లు చేసావు, టేస్టే లేదు అన్న వెంటనే ఆమెకు చాలా కోపం వచ్చిందంట. మా ఆయనే నన్ను అడగడు, ఏం రా నువ్వు నన్ను అడుగుతున్నావు అని తిడితే ఆయన అన్నాడంట, అమ్మ 10 సంవత్సరాలుగా మీరు పెట్టిన ఆహారం తింటున్నా, ఈరోజు ఎందుకు నేను ఇట్లా మాట్లాడుతున్నాను మీకు అర్థం కావట్లేదా? మీ ఆయనే నాకు డబ్బులు ఇచ్చాడమ్మ, 100 రూపాయలు ఇచ్చి చెప్పమన్నాడు, ఆయన మీతో చెప్పలేకపోతున్నాడంట, రోజు మీ పచ్చి కూరలు ఇది తినలేకపోతున్నాడంట, నన్ను చెప్పమని అంటే ఇంత భయంలో ఉన్నాడు చూడండి ఆయన. ఎక్స్ప్రెస్ చేయలేరు కొంతమంది కదా, మనసులోనే ఎట్టున్నా తినేస్తుంటారు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు లేదు హల్లెలూయా, మంచి వాళ్ళే అటువంటి వారు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు లేదు హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆ భారాన్ని మోయలేక ఏమంటున్నాడు, నన్ను చంపే ప్రభువా అంటున్నాడు. మన భారం ఎవరు మోస్తారు? ప్రయాసపడి భారం మోసుకొనిచున్నానా సమస్తమైన వారులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి. అది ఏ భారమైనా సరే, రుణభారమైనా రోగభారమైనా ఏ భారమైనా మోసేది యేసుక్రీస్తు ప్రభు. ఏమైనా హల్లెలూయా. చాలామంది అప్పుల భారం తట్టుకోలేక ఏం చేస్తున్నారు, వారి జీవితాన్ని ప్రభు గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. ఇఫ్ యూ బిలీవ్ గాడ్ కెన్ క్లియర్ యువర్ డెప్ట్స్. ఏమైనా హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే దేవుడు నీ అప్పులను కూడా తీర్చగలడు. ఏమైనా హల్లెలూయా. మొన్నటి దినాన గురువారం రోజు ఒక ప్రార్థన గురించి చెప్పాను. ఏంటి ఆ ప్రార్థన? నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడయ్యా? రాజుకి ఏం పుట్టించమన్నాడు? ఈరోజు నువ్వు జాబ్లో ఉన్నావేమో, జాబ్లో నీ పై అధికారికి దయ పుట్టేలాగా ప్రార్థన చేస్తాడా చేయడా? ఆ రోజు సాక్ష్యం చెప్పారు, విన్నారా? ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు. మా బాస్ పిలుస్తున్నాడు నన్ను, ఆయన ఏమంటాడు, ఏం మాట్లాడతాడు, నాకు ఏం చేస్తాడు అర్థం కావట్లేదు బ్రదర్. దేవుడు మాట్లాడాడు నాకు ఈ మాట ద్వారా. ఏం చేయాలి మనం? పై అధికారుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే రాజుల హృదయాలు ఎట్లా ఉన్నాయంటే దేవుని ముందర నీటి కాలువలుగా ఉన్నాయి. ఆయన ఎట్లా పడితే అట్లా వాళ్ళ మెడ తిప్పగలడు, నోన్న మెడని ఎస్లాగా తిప్పగలడా తిప్పలేడా? ఏమన్నా హల్లెలూయా. ప్రార్థనకు అంత శక్తి ఉంది. కాబట్టి ఈరోజు నీ భారం ముందు ప్రభు మీదే, దేవుడు చూసుకుంటాడు. అంతేగాని అమ్మో నా వల్ల కావట్లేదు, నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా అని నీ జీవితాన్ని అంతం చేసుకోవటానికి వీలు లేదు లేదు లేదు. నమ్మని వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడే విధానానికి నీకే వందనాలు నాయన తండ్రి. యేసురాజా, గొప్ప దేవుడు, మహాదేవుడు నాయన. అవును ప్రభా, చాలామంది నాయన వారి జీవితాలని అంతం చేసుకుంటున్నారు నాయన ప్రభా తండ్రి. యేసయ్య, అర్ధాంతరంగా నాయన వారి జీవితాలను ముగిస్తున్నారు ప్రభా. యేసయ్య నాయన, ఆ రీతిగా ఉండటానికి వీల్లేదు నాయన. ఈ జీవితం నువ్వు పెట్టిన భిక్ష కదా నాయన, విలువ పెట్టి నాయన మమ్మల్ని కొనుక్కున్నావు నాయన ప్రభా. నేను మహింపరిచే వరంగా, నీ కొరకు జీవించే వరంగా ఉండే కృప దయచేయండి నాయన. సమస్యలు సుడిగుండంలో బిడ్డలు నాయన ఉన్నారేమో నాయన, ఇబ్బందుల్లో ఉన్నారేమో, కష్టాల్లో ఉన్నారేమో. ఈ కష్టాలను బట్టి, భారాలను బట్టి, ఇబ్బందులను బట్టి నేను బతకటం అనవసరం అనుకుంటున్నారేమో ప్రభా. ఆయన భారాలు తొలగించే దేవుడు, శ్రమ నుంచి విడుదల ఇచ్చే దేవుడు నాయన. ఆయన శోధనని తప్పించే దేవుడు నీవే కదా నాయన ప్రభా. ఆయన బిడ్డలకి సహాయం దయచేయండి. అటువంటి చెడు ఆలోచనలు కూడా తొలగించి ఆయన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ఎహెచ్కేలు గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, బలిపీఠము యొక్క పైభాగము కొలత ఎంత? ప్రశ్న మరోసారి, బలిపీఠము యొక్క పైభాగము కొలత ఎంత? రెండవ ప్రశ్న, దేవాగ్ని గుండము యొక్క పొడవు మరియు వెడల్పు ఎంత? ప్రశ్న మరోసారి, దేవాగ్ని గుండము యొక్క పొడవు మరియు వెడల్పు ఎంత? మూడవ ప్రశ్న, పాప పరిహారార్థ బలిగా దేనిని ఎన్ని రోజులు అర్పించాలని దేవుడు ఆజ్ఞాపించాడు? ప్రశ్న మరోసారి, పాప పరిహారార్థ బలిగా దేనిని ఎన్ని రోజులు అర్పించాలని దేవుడు ఆజ్ఞాపించాడు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్ పై కనబడుచున్న నంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు 25,000 కొలకర్రల నిడివి, 10,000 కొలకర్రల వెడల్పు, ఏజ్కేలు 45:3. రెండో ప్రశ్నకు జవాబు ప్రతిష్ఠిత స్థలము, ఏజ్కేలు 45:4. మూడో ప్రశ్నకు జవాబు ఇశ్రాయేలీలందరికీ స్వాస్థ్యము కనుక, ఏజ్కేలు 45:6. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి
చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.